పోతున్నాయి. దాంతో పాటు డాక్టర్ల మీద దాడి ఎక్కడికి పోతుంది సమాజం అనే ఒక ప్రశ్నను సంధిస్తోంది. ప్రాణం పోసే డాక్టర్ని పొడి చేస్తున్న పరిస్థితి. ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది చెన్నైకి సంబంధించి. ఈ కథనంలోకి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చెన్నైలోని కలైంగర్ సెంటినరీ హాస్పిటల్లో దారుణం జరిగింది. డాక్టర్ను 7 సార్లు కత్తితో కస పొడి చేశాడు ఓ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి అక్కడికి వచ్చింది కూడా ఒక రోగికి సహాయంగా. అతను కూడా సమ్ ఇష్యూస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తన తల్లికి క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ తల్లికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు కలైంగర్ సెంటినరీ హాస్పిటల్లో ఈ కొడుకు. అయితే తన తల్లికి సరైన వైద్యం అందించలేదనే కోపంతో, ఆగ్రహంతో డాక్టర్ బాలాజీని, అవును ఆ విజువల్ మీరు చూస్తున్నారు, లెఫ్ట్ సైడ్ బాక్స్లో బాలాజీ బాధితుడు. ఆయన డాక్టర్, ఆయనే ఈ వ్యక్తి తల్లికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. క్యాన్సర్ పేషెంట్ ఆమె. ఆ క్యాన్సర్ పేషెంట్కు బాలాజీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే తన తల్లికి సరైన వైద్యం అందించలేదంటూ కూడా బాలాజీ మీద ఆగ్రహాన్ని పెంచుకున్నాడు విఘ్నేష్. ఈ నేపథ్యంలోని ఒక్కసారిగా అక్కడికి వెళ్ళాడు. బాలాజీ మీద దాదాపుగా 6 నుంచి 7 సార్లు కత్తితో దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. నిందితుడు విఘ్నేష్ను అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు పోలీసులు. కలైంగర్ హాస్పిటల్ క్యాన్సర్ వార్డులో చికిత్స పొందుతోంది విఘ్నేష్ తల్లి. తన తల్లికి సరైన వైద్యం అందించలేదంటూ కూడా విఘ్నేష్ ఆగ్రహానికి లోనయ్యాడు. డాక్టర్పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు విఘ్నేష్. విజువల్స్ మీరు చూస్తున్నారు. పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు మెల్లిగా అక్కడి నుంచి వెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలోని ఆ వ్యక్తికి సంబంధించి, అవును ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకో వ్యక్తి ఆ వీడియో తీస్తూ వచ్చాడు. ఆ వీడియోతో ఫాలో చేసే ప్రయత్నం చేశాడు. ఆ కత్తి అదిగో మీరు చూడొచ్చు. రెడ్ సర్కిల్లో కత్తి ఉంది కదా, అదే మీరు కరెక్ట్గా చూస్తే కనుక ఏమీ తెలియనట్టు చాలా సింపుల్గా, నార్మల్గా ఆ కత్తి మెల్లిగా పాకెట్లో దాచేసి అక్కడ ఏదో కనిపించింది, పడేసే ప్రయత్నం చేశాడు. కానీ విఘ్నేష్ గుర్తించలేదు తన వెనకాల ఇంకో వ్యక్తి తనని వెంబడిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ విజువల్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు అనేది. ఆ తర్వాత ఆ వ్యక్తి చెప్పుకుంటూ వచ్చాడు. అదిగో మీరు చూడొచ్చు. మొత్తం వెంటనే అతగాడిని వెంబడించారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే రిమెంబర్, తన దగ్గర కత్తి ఉందనేది వెనకాల ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఒక్కసారిగా సాహసం చేయలేదు. ఒకటికి ఇద్దరు నుంచి ముగ్గురు నుంచి 4 సెక్యూరిటీ సిబ్బంది అయ్యారు. ఆ తర్వాత అందరూ చుట్టుముట్టి అతగాన్ని అదుపులోకి తీసుకుని అదిగో మీరు చూడొచ్చు. చుట్టుముట్టిన తర్వాత ఎప్పుడైతే కత్తేదని అడుగుతున్నాడు, కథను అడుగుతున్నప్పుడు అప్పుడు బహుశా చెప్పినట్టు ఈ గ్యాప్లోని అతన్ని చొక్కా పట్టుకొని అక్కడ నిర్బంధించిన తర్వాత 4 పీకాడు. అక్కడ మీరు చూడొచ్చు. అతగాడికి దేహశుద్ధి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారి విఘ్నేష్కి సంబంధించి అలా పక్కన పెడితే కనుక మీరు చూస్తున్న బాలాజీ బాధితుడు కూడా ఆయనకి ఆల్రెడీ హార్ట్ పేషెంట్గా తెలుస్తోంది. ఆయన డాక్టర్ అయినప్పటికీ ఆయనకు ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కత్తితో దాడి చేస్తున్న విఘ్నేష్ విజువల్ మీరు చూస్తున్నారు. అయితే అతగాని పట్టించిన ఆ మరక మీరు చూడొచ్చు. ఇవి కాస్త కలవరపరిచే విజువల్స్ కాబట్టి మేము మీకు బ్లాక్ అండ్ వైట్లో చూపించడం మాత్రమే జరుగుతోంది. ఆ షర్ట్ మీద మీరు చూస్తే ఆ స్ట్రైప్స్ మీద ఒక థిక్గా మీకు చూడొచ్చు, థిక్గా ఒక బ్లాక్గా మీకు అనిపిస్తోంది. అది అతగాన్ని పట్టించింది. దాంతోపాటు అతను వెంబడించిన వ్యక్తి. ఈ 2 కారణాలే ప్రస్తుతం అతగాన్ని దొరికేలా చేశాయి. ఆ తర్వాత సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఒకసారిగా తనేం చేయలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ విజువల్స్ మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపర గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. ఒక్కసారి మీరు చూడొచ్చు. అమ్మ మీద ప్రేమ ఎవరికి ఉండదు? అమ్మంటే ప్రేమ అందరికీ అమ్మంటే ప్రేమే. బహుశా అమ్మంటే ప్రేమ లేని వ్యక్తే కాదు, జీవి ఉండదని చెప్పుకోవాలి. అలాంటి కన్నతల్లి కష్టం వస్తే ఎవరు తట్టుకోలేరు. కానీ ఆ తల్లి కష్టానికి ఒక డాక్టర్ జీవం పోస్తూ ఉంటే, తనకి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటే, ఒకవేళ తను కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయట్లేదు అనుకున్నప్పుడు ఉన్నతాధికారులకు, ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేస్తే బాగుంటుంది. కానీ ఏదో మనమేదో ఊహించేసుకొని
డాక్టర్ మీద దాడికి దిగడం ఎంతవరకు సమంజసం? ఎంతమందికి వాళ్ళు ప్రాణం పోస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి మనసు ఉంటుందిగా. ఒకవేళ తప్పు చేశారే అనుకుందాం ఫర్ సపోజ్, ఎందుకంటే అటువంటి సందర్భాన్ని కూడా పూర్తిగా కొట్టి పారేయలేం. ఆయనంత మాత్రాన ఆ డాక్టర్ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం? రేపు ఉదయం ఇప్పటికీ డాక్టర్ల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళలో భయం నెలకొంటోంది, వాళ్ళలో ఆందోళన నెలకొంటోంది. ఒక్కసారి గుర్తు చేసుకోండి, కరోనా తర్వాత కొన్ని సందర్భాల్లో డాక్టర్ మన పల్స్ పట్టుకోవాలంటేనే ఆలోచించిన సందర్భాలు కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కనీసం మనల్ని ముట్టుకోవడానికి కూడా ఆలోచించారు. అటువంటి పరిస్థితి నుంచి కోల్కతా ఘటన, ఒక్కసారిగా డాక్టర్లందరూ కూడా రోడ్ల మీదకు వచ్చారు. రోడ్ల మీదకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మరో ఘటన, మన గాంధీలోని డాక్టర్ల మీద దాడులు. ఎక్కడికి పోతుంది సమాజం? ఎవరి మీద దాడి చేస్తున్నాం? ఎందుకు దాడి చేస్తున్నాం? ఎలా దాడి చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? వాళ్ళు తప్పు చేస్తున్నారా? నిజంగా తప్పు చేశారా? ఓకే అనుకుందాం. ఫర్ సపోజ్ తప్పే చేశారనుకుందాం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళచ్చు. లేకపోతే సోషల్ మీడియా వేదికగా సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని రిపోర్ట్ చేయొచ్చు. కానీ అమ్మ మీద ప్రేమతో ఇలా పొడి చేయడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారిగా బాలాజీని కసి తీరా ఎంత కసి పెంచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఒకటి కాదు, 1 2 3 4 5 6 7 కస 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 7 సార్లు పొడిచాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కోపంతో రగిలిపోయాడనేది. ఆ తర్వాత ఇక్కడ చూసి అదిగో ఒక్కసారి మళ్ళీ ఈ విజువల్ ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎంత చాకచక్యంగా అదిగో అక్కడ మీరు చూస్తే కనుక అక్కడ చిన్న గ్యాప్లా కనిపిస్తోంది. అక్కడ కత్తి పారేసే ప్రయత్నం చేశాడు. అక్కడ మళ్ళీ ఏమీ తిరిగినట్టు చాలా చాలా సింపుల్గా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి అది చూడొచ్చు. డాక్టర్ని హత్యాయత్నం. ప్రస్తుతం ఆ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది, ప్రభుత్వం కూడా మాట్లాడింది. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా రియాక్ట్ అయ్యారు. డాక్టర్ల మీద దాడులను మా ప్రభుత్వం సహించదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన ఒకటే చెప్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు తమ శక్తికి మించి పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులు పేషెంట్స్కి సంబంధించి సమయంతో సంబంధం లేకుండా టైంకి మించి పనిచేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద దాడుల్ని మేము ఖండిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటా అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అయ్యి విఘ్నేష్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. దాంతోపాటు ఆ తల్లికి అంటే విఘ్నేష్ తల్లికి క్యాన్సర్ పేషెంట్ ఆమెకి సరైన చికిత్స అందిస్తున్నామంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఎప్పుడే పొలిటికల్ టర్న్ తీసుకుంది. గవర్నర్గా పనిచేసిన తెలంగాణకు గవర్నర్గా పనిచేసి ప్రస్తుతం బీజేపీకి గత ఎన్నికల్లో పోటీలోకి దిగారు తమిళనాడులో తమిళసై సౌందరరాజన్. ఆమె కూడా రియాక్ట్ అయ్యారు. బాధితుడు బాలాజీ త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆమె ఆశించారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా ఎక్కువ ఉంది. ప్రభుత్వం అంటే మరి ముఖ్యంగా డిఎంకే ప్రభుత్వం హయాంలో రక్షణ లేకుండా పోతోంది, డాక్టర్లకు రక్షణ లేదంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా భద్రత లేకుండా పోయింది ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, లేకపోతే సామాన్యుడికి భద్రత లేకుండా పోయిందనేది ఆమె అక్కడ ఖండించడం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరొక పరిణామం ఏం జరిగిందంటే కనుక అక్కడ తమిళనాడు వైద్యులు నిరసనకు దిగారు. వాళ్ళ ఆందోళన బాట పడుతున్నారు. మరి ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహా మిగతా వాటన్నిటిని కూడా నిలిపివేశారు. ఒకటే అంటున్నారు డాక్టర్లు, మేము అభద్రతతో ఉన్నాం, మాకు రక్షణ ఏది, మాకు సెక్యూరిటీ ఏది? కోల్కతా ఘటన జరిగిన ఇటు
తమిళనాడు ఘటనకు సంబంధించి అయినా మాకు రక్షణ ఏది, మా ప్రాణాలంటే అంత చులకన. ఇక్కడ గాంధీ హాస్పిటల్ వైద్యులు కూడా ఇదే అంశానికి సంబంధించి గతంలో ఆర్టీ వాళ్ళతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు చెప్పుకొచ్చారు. పేషెంట్స్ వాళ్ళ అటెండర్స్ వస్తూ ఉంటారు, ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైపోతూ ఉంటారు, మా మీద అటాక్ చేస్తూ ఉంటారు. కేవలం గాంధీ హాస్పిటల్ అనే కాదు, ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి ఇటువంటి ఇష్యూని వాళ్ళు ట్రిగర్ చేస్తూనే ఉన్నారు. మా ప్రాణాలకు రక్షణ ఏది, ఒక్కసారిగా వచ్చేస్తూ ఉంటారు, దాడి చేసేస్తూ ఉంటారు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి డాక్టర్లకు సంబంధించి ఇష్యూని తెర మీదకు తీసుకొచ్చింది. ఇప్పుడు తమిళనాడులో డాక్టర్లు ఇప్పుడు ఆందోళనకు దిగారు. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహా మిగతా అన్ని సర్వీసెస్కి కూడా వాళ్ళు నిలిపివేశారు. తమకు న్యాయం చేయాలి, తమకు రక్షణ కల్పించాలి, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తేనే మేము వైద్యం చేస్తామంటూ కూడా వాళ్ళు ఇప్పుడు ఘంటాపదంగా చెప్తున్నారు. ఆందోళన బాట పట్టారు. ఏం జరగబోతోంది, ఎందుకంటే నెలల వ్యవధినే చెప్పుకోవాలి. కోల్కతా